హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాల్ అప్డేట్స్. ఇప్పుడే బ్రేక్అవుట్ మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ 1 hour 17 minutes రన్ టైంతో ఈటీవీలో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. సో మనం చిన్నప్పుడు చూసాం కదా, పల్లకిలో పెళ్లి కూతురు కానీ, రీసెంట్గా వచ్చిన బసంతే కానీ, మను కానీ అందులో యాక్ట్ చేశారు కదా మన బ్రహ్మానంద గారి కొడుకు రాజ్ గౌతమ్ గారు. ఆయనే ఈ మూవీని తీశారు. ఈ మూవీలో హీరో కూడా ఆయనే. ఒక మినీ ఎక్స్పెరిమెంట్ మూవీ అని చెప్పొచ్చు. సో ఎలానే ఎక్స్పెరిమెంట్ మూవీ అని మనం ముందే డిసైడ్ అయ్యి స్టార్ట్ చేసాం కాబట్టి మొత్తం సోలోగా ఒక క్యారెక్టర్ ఉంటుంది అనుకున్నారు, కానీ ఫస్ట్ 20 minutes కానీ లాస్ట్ 5 minutes కానీ వేరే క్యారెక్టర్స్ కూడా కనిపిస్తాయి. ఈ మూవీ చూసాక అయితే ఐడియా అండ్ ప్రెజెంటేషన్ చాలా బాగుంది, కానీ చాలా స్లోగా వెళ్ళిపోయింది మూవీ. కొద్దిగా ఫాస్ట్గా ఉంటే మాత్రం బాగుండేది. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం వచ్చింది కదా హీరోకి, ఇప్పుడు ఏం చేస్తాడని క్యూరియాసిటీ అయితే మనలో పెద్దగా బిల్డ్ అవుతుంది. దానికి తోటి కొద్దిగా ల్యాగ్ ఉంటుంది మూవీ అయితే. సో మాస్ మసాలా మూవీస్ కాకుండా డిఫరెంట్ మూవీస్, ఎక్స్పెరిమెంట్ మూవీస్ ట్రై చేసే వాళ్ళకి ఈ మూవీ నచ్చొచ్చండి. నార్మల్ మూవీ అయితే నచ్చకపోవచ్చు. సో ఎలానో రన్ టైం కూడా చాలా తక్కువ కాబట్టి ఒకసారి అలా ట్రై చేయొచ్చండి. ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఈ మూవీ బేసిక్ స్టోరీ నచ్చేసి మన హీరోకి మోనోఫోబియా ఉంటుంది, అంటే ఒంటరిగా ఉంటే సర్వైవ్ అవ్వలేడు. సో అలాంటి వ్యక్తి ఒక రూమ్లో లాక్ అయిపోతాడు. సో అక్కడ నుంచి హీరో బయట పడ్డాడా లేదా, ఎలా సర్వైవ్ అయ్యాడు అన్నది మూవీ అంతా కూడా. ఇంక ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే హీరో రాజా గౌతమ్ గారి యాక్టింగ్ అయితే చాలా బాగుందండి. డైరెక్టర్ అయితే చాలా యాక్టింగ్ తీసుకున్నారు ఆయన దగ్గర నుంచి అనిపించింది. అండ్ ఈ మూవీలో తీసుకున్న మెయిన్ పాయింట్ కానీ, క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ కానీ మైండ్ బ్లోయింగ్ అనిపించాయి. అండ్ ఇలాంటి పాయింట్ తీసుకోవడమే కాకుండా ప్రెజెంటేషన్ కూడా చాలా బాగుందని చెప్పాలి. సో బయటికి తప్పించుకోవడానికి తను చేసిన ప్రయత్నాలు కానీ, అక్కడక్కడ బీజిఎం కూడా బాగానే ఎలివేట్ చేసిందని చెప్పాలి. అండ్ సినిమాటోగ్రఫీ అండి మెయిన్గా ఒక్క రూమ్లోనే ఉన్నట్టు కాకుండా చాలా బాగా కవర్ చేశారు. కిమ్ములో నెగిటివ్స్ విషయానికి వస్తే అక్కడ అయితే ప్రాబ్లం వచ్చింది కదా, ఇప్పుడు ఎలా బయటకు వెళ్తాడనే క్యూరియాసిటీని మనకి లేకుండా కొద్దిగా ల్యాక్ చేశారేమో అనిపించింది. అండ్ అలానే తప్పించుకోవడానికి ఇంకా ఎక్కువ ప్రయత్నాలు చేయొచ్చు కదా అని మనకే అనిపిస్తూ ఉంటుంది. సో ఎందుకు ఆ ప్రయత్నాలన్నీ డిలే అయిందని క్లైమాక్స్ వచ్చా కానీ మనకు అర్థం కాదండి. సో మోస్ట్లీ కొంతమంది క్లైమాక్స్ కూడా కొద్దిగా కన్ఫ్యూజింగ్గా అనిపించుండొచ్చు. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే, డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీస్ చూసే వాళ్ళకి ఈ మూవీ పక్కా నచ్చుతుందండి. నార్మల్ మాస్ మసాలా మూవీస్ చూసే వాళ్ళకైతే ఈ మూవీ నచ్చకపోవచ్చు. సో నాకైతే నచ్చింది. ఈ మూవీని మీరు కూడా ట్రై చేయండి. ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు అనిపించిందో కంప్లీట్ షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.